రేపు గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూ నిర్వాసితుల్ని కలవనున్న బీజేపీ బృందం కలవనుంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు భూ నిర్వాసితుల్ని బీజేపీ చీఫ్ రామచంద్రరావు కలవనున్నారు. ఉదయం 9 గంటలకు బాపు ఘాట్లో మహాత్మా గాంధీకి తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించనున్నారు. బీజేపీ అధ్యక్షుడితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. మూసీ ప్రాంతంలోని శ్రీ విఘ్నేశ్వర కాలనీ, గంధంగూడ రోడ్, లంగర్ హౌస్ భూ నిర్వాసితులను బీజేపీ నాయకులు వారికి మద్దతు ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సందీప్. ముఖ్యంగా సర్దార్ సరోవర్ డ్యామ్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యంగా మూసీ పునర్జీవనకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా లంగర్ హౌస్ వద్ద ఉన్నటువంటి బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. ఆ దిశగా ఇప్పటికే ఒకవైపు అక్కడ ఉన్నటువంటి 46 ఎకరాల భూసేకరణకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా బాపు ఘాట్ వద్ద ఉన్నటువంటి కిస్మత్పూర్ కానీ, అదేవిధంగా బండ్లగూడ జాగిరి కానీ, మరొకవైపు ఉప్పరపల్లి, ఈ 3 ఏరియాల్లో ఉన్నటువంటి 46 ఎకరాలని ప్రధానంగా సేకరించాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా రేపు ఏదైతే ఈ 3 ప్రాంతాల్లో భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి దానిపైన ప్రధానంగా బీజేపీ పార్టీ ఫోకస్ చేసింది. రేపు గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి సంబంధించి విజిట్ చేయబోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఇతర కీలక నేతలంతా కూడా రేపు ఉదయం 9 గంటలకి బాపు ఘాట్ వద్దకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత బాపు ఘాట్ వద్ద గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బండ్లగూడలో ప్రధానంగా మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్లో దాదాపు 450 ఫ్యామిలీస్ వరకు ఉన్నాయి. ఇక్కడ ఈ దాదాపు 6 ఎకరాలకు పైగా కూడా భూసేకరణకు సంబంధించి ఇప్పటికే ఆ కాలనీ వాసులకి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 10 రోజులుగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం రేపు ఉదయం 9 గంటలకి గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సమావేశమవుతారు. సమావేశమై ముందుగా వాళ్ళకి భరోసాని కల్పించడంతో పాటు ముఖ్యంగా బీజేపీ పార్టీ అండగా మీకు ఉంటుంది, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామనేటటువంటి ధైర్యాన్ని వాళ్ళకి కల్పించడంతో పాటు 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి భూ నిర్వాసితులతో మాట్లాడిన తర్వాత దీనిపైన బీజేపీ పార్టీ ఒక కీలక స్టాండ్ని ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే మూసీ పునర్జీవన ప్రాజెక్టు తెరపైకి తీసుకొచ్చిన తర్వాత మొదటగా బీజేపీ పార్టీని దీనిపైన ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే బాధితులు ఉంటారో వారికి అండగా 2 రోజుల పాటు మూసీ నిద్ర కార్యక్రమాన్ని కూడా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా చేసి వారికి అండగా ఉండేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అదే ప్రయత్నాన్ని గాంధీ సరోవర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే తమ ఇళ్లను, భూములను కోల్పోతున్నారో వారికి అండగా ఉండేందుకు బీజేపీ పార్టీ సిద్ధమైంది. దానిలో భాగంగానే రేపు గాంధీ సరోవర ప్రాజెక్టుకి సంబంధించి విజిట్ కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ తీసుకుంది. ఈ కీలకమైనటువంటి ఈ పర్యటనలో ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నల్ని బీజేపీ నేతలు సంధించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణంలో మరొకవైపు అక్కడ ఉన్నటువంటి ఇళ్లను కోల్పోతున్నటువంటి వారు కానీ, భూములు కోల్పోతున్నటువంటి వారు కానీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి తరుణంలో వారికి అండగా పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు బీజేపీ పార్టీ సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఒకవైపు ప్రభుత్వం అక్కడ గాంధీ విగ్రహాన్ని నిర్మించాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో మరొకవైపు గాంధీ మునిమనాడైనటువంటి తుషార్ గాంధీ కూడా ఇప్పటికే స్పందించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేయించి గాంధీ విగ్రహాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఏముందంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాలని ఆపేయాలంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించినటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ మరింత వారికి అండగా ఉంటూ మరింత పోరాటం చేసేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పాలి సింధు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.